సిట్స్ బాత్ లేదా బేసిక్‌గా అర్థం కావడానికి హాట్ వాటర్ బాత్ అని చెప్తాం. అంటే ఒక పెద్ద టబ్ లాంటిది తీసుకొని ఇండియన్ టాయిలెట్‌లో ఎట్లా కూర్చుంటారో దాంట్లో తట్టుకోదగినంత వేడి నీళ్ళు నింపి కల్లుప్పు లేదా దొడ్డుప్పు అంటాం కదా! హ్యాండ్‌ఫుల్ ఆఫ్ సాల్ట్ దాంట్లో వేసి ఒక క్యాప్ ఆఫ్ బీటడిన్ వేసి ఇండియన్ టాయిలెట్‌లో కూర్చున్నట్టు స్క్వాటింగ్ పొజిషన్‌లో దాంట్లో కూర్చోమని చెప్పడం. 15 నిమిషాలు తక్కువ కూర్చుంటే ఇది పని చెయ్యదు. అండ్ ఇది రికమెండెడ్ కూడా రోజుకి 3-4 సార్లు చేయమని చెప్పడం జరుగుతది. రీజన్ ఏంటో నేను చెప్తాను. దేర్ ఈస్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్. సో వేడి వల్ల ఏమవుతది, స్పింక్టర్ ఏదైతే టైటన్ అయిపోయింది, స్పాజమ్‌లో ఉన్న యానల్ స్పింక్టర్ ఏదైతే ఉందో ఈ వాటర్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు కండరాలు అనేవి బిగిసిపోయినాయి, డీలా అవ్వడం చూసి అంటే కొంచెం స్పాజమ్ తగ్గుతుంది. ప్లస్ వేడి వల్ల ఈ ప్రాంతానికి రక్త సరఫరా పెరగడం చూస్తున్నాం. సో ఎప్పుడైతే బ్లడ్ సప్లై పెరుగుతుందో టిష్యూ రిపేర్ హయ్యర్ స్పీడ్లో అవుతుంది. చిన్న చిన్న కట్స్ ఉన్నాయి ఆర్ ఈ పైల్ మాసెస్ ఫామ్ అవుతున్నాయి. పైల్ మాసెస్ ఎందుకు ఫామ్ అవుతాయి? స్పింక్టర్ కంప్రెస్ చేస్తున్నందువల్ల ఇవి ఎండ్ వెన్యూస్ బయటికి రావడం చూస్తున్నాం. సో వేడి వల్ల స్పింక్టర్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో పైల్ మాసెస్ కూడా కొంచెం తగ్గడం చూస్తున్నాం. ఈ కట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ మీరు మీ ఫింగర్ కెనాట్ క్లీన్ దట్ పార్ట్, ఎందుకంటే చిన్న కట్ ఉంటుంది అండ్ పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ వాటర్ ఎప్పుడైతే దొడ్డు ప్యాడ్ చేస్తున్నారో వాటర్ ఇస్ బికమింగ్ హైపోఆస్మోలార్ అండ్ ఆ కట్స్ నుంచి వచ్చే సెక్రీషన్స్ ఏవైతే ఉంటాయి, ఎక్సిడేట్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అదంతా లాగేయడం చూస్తున్నాం. సో ఆ కట్ క్లీన్గా ఉంటుంది, ప్లస్ బ్లడ్ సప్లై పెరగడం వల్ల టిష్యూ రిపేర్ తొందరగా అవుతుంది అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటున్నాయి. అదే కాకుండా ఇప్పుడు యానల్ రీజన్ అంతా కూడా చాలా నర్వ్ ఎండింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ పార్ట్ కదా. సో వేడి వల్ల నర్వ్ ఎండింగ్స్ అన్నీ కూడా డీసెన్సిటైజ్ అవ్వడం చూస్తున్నాం. నొప్పి తగ్గుతుంది. ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటే నొప్పి తగ్గుతుంది, దాని యాక్షన్ ఉంటుంది, ఒక 8-10 గంటల వరకు దాని యాక్షన్ ఉంటుంది, కానీ దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ సీట్స్ బాత్ చేయడం వల్ల దీని యాక్షన్ 3-4 గంటలే ఉంటుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండట్లేదు. అండ్ ఇది ఎవరికైతే ఈ ఫిషర్స్ పైల్ మాసెస్ ఇవన్నీ ఉన్నాయో ఇంకా వాళ్ళు సీట్స్ బాత్ అన్నది రెగ్యులర్గా లైఫ్ స్టైల్ అయిపోవాలి వాళ్ళకి. ఇప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు రోజుకు 3-4 సార్లు ఒక 1 వీక్ 2 వీక్స్ చేస్తారు. తర్వాత కూడా వారానికి ఒకసారో లేకపోతే 10 రోజులకు ఒకసారో ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ యానల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిపీట్ అవ్వకుండా ఉండడం చూస్తున్నాం.